హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసనలు తెలియజేసుకోవచ్చని పోలీసులు అనుమతి ఇచ్చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు అందరికీ ఉంటుందని హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి అన్నారు. అయితే అది ఇతరులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని అన్నారు. ఇక ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ను బీఆర్ఎస్ ప్రభుత్వం క్లోజ్ చేసింది. అక్కడ నిరసనలు తెలియజేయడానికి వీల్లేదని చెప్పింది. అప్పట్లో ఇది పెద్ద వివాదంగా మారింది. దీనిపై కోర్టుల్లో కేసులు కూడా వేశాయి ప్రతిపక్షాలు. ఇప్పటికీ వాటిపై విచారణ సాగుతూనే ఉంది. అయితే ఈ పెండింగ్ కేసులపై న్యాయపరంగానే ముందుకెళ్తామన్నారు సిపి శ్రీనివాసరెడ్డి. ఇక ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి లైవ్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి. ఒకప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇక్కడ నిరసనలు చేసుకోవడానికి వీల్లేదని చెప్పినట్టు దానికి సంబంధించిన కేసులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి కోర్టులో అని ఓ సమాచారం అయితే ఉంది. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, చెప్పిన పనులను చేసుకుంటూనే పోతుంది, ఆ దిశగానే అడుగులు వేస్తుంది. మరి ధర్నా చౌక్ దగ్గర నిరసన తెలిపే సంగతి ఏంటి? రైట్ సంతోషి, ప్రస్తుతానికి మనం చూడొచ్చు ఏదైతే ధర్నా చౌక్ మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2014 నుంచి ఇప్పటివరకైతే ధర్నా చౌక్ని మూసివేసింది కేసీఆర్ ప్రభుత్వం. కానీ ఈ కొత్త ప్రభుత్వం తెలంగాణ రెండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చాక మాత్రం ధర్నా చౌక్ని మళ్ళీ పునఃప్రారంభం చేసినట్టే అని చెప్పుకోవచ్చు. అక్కడ శాంతియుతంగా ఎవరైనా ధర్నా చేసుకోవచ్చు, వాళ్ళకున్న సమస్యల గురించి ఎవరికి మిగతా పబ్లిక్కి ఇబ్బంది కాకుండా ధర్నా అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు అనేసి అని చెప్పారు. దీని అంశంపైన గతంలో ఎన్నోసార్లు కూడా హైకోర్టుకి కూడా కొంతమంది నాయకులు కూడా వెళ్ళారు. అదే అంశంపై గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎలా ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి నిర్ణయం ఎలా ఉందన్న ప్రజలని అడిగి తెలుసుకుందాం. అసలు వాళ్ళ ప్రజల ఒపీనియన్ ఏంటి అనేసి మనం ప్రస్తుతానికైతే ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాము. ఇందిరా పార్క్ దగ్గర కొంతమంది మార్నింగ్ వాకర్స్ ఉన్నారు. మార్నింగ్ వాకర్స్తో అడిగి తెలుసుకుందాము వాళ్ళని. చెప్పండి అన్న, ఇప్పుడు మీరు దీన్ని ఎలా చూస్తున్నారు? ఇది ఖచ్చితంగా మంచి గుడ్ ఇనిషియేటివ్ అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫ్రీగా ధర్నా చౌక్లో అన్ని ధర్నాలు నిరసనలు తెలియజేసేవారు. ఆ తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. బ్యాన్ చేస్తే కొంతమంది నాయకులు కోదండరాం లాంటి వాళ్ళు దాన్ని కోర్టుకు పోయి మళ్ళీ పర్మిషన్ తీసుకొని వచ్చిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక కాంగ్రెస్ గవర్నమెంట్ యథావిధిగా ధర్నా చౌక్లో మీరు నిరసనలు తెలియజేయచ్చు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి నిరసన తెలియజేసే హక్కు ఉంది. శాంతియుతంగా ప్రతి ఒక్కరు ఎవరైనా వారి సమస్యల గురించి ప్రభుత్వానికి విన్నవించడానికి ఇది సరైన స్థలము. దీన్ని చుట్టుపక్కల ఇళ్ళకు వాళ్ళకి వీళ్ళకి న్యూసెన్స్ అవుతుంది అనేది అబద్ధము. ధర్నాగా నడుస్తుంటుంది, పక్కన ట్రాఫిక్ వెళ్ళిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు ఎంత పెద్ద ధర్నాలు చేసినా కూడా న్యూసెన్స్ జరగలేదు. ఈ యథావిధిగా ఇక్కడ ధర్నా చౌక్లో నిరసనలు తెలియజేసే హక్కు ఇచ్చినందుకు కాంగ్రెస్ గవర్నమెంట్కు, అదేవిధంగా ప్రగతి భవన్ ఏదైతుందో దాన్ని కూడా ప్రజలకు స్వేచ్ఛగా రావడానికి దాని గడియలను బద్దలు కొట్టి పెట్టినందుకు మేము రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని స్వాగతిస్తున్నాం. స్వచ్ఛందంగా మేము అందరం సపోర్ట్ చేస్తున్నాం దానికి. ఇప్పుడు కేసీఆర్ పాలన బాగుండినా ఇప్పుడు ఇన్ని రోజులు ధర్నాకు ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ యుద్ధమ కారణంలో మొట్టమొదటిగా మనకు మొదటికి ధర్నా నుంచి మొదలైందంటే ధర్నా చౌక్ నుంచి ఎక్కువగా ఫేమస్ అయింది. కానీ దాన్నే క్లోజ్ చేసేసి ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి రావడంతో ఓపెన్ చేశారు. దాన్ని మీరు ఎలా అనుకుంటున్నారు? చాలా మంచి స్టెప్ ఇది. ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించడం, నిరసనలు తెలియజేయడానికి. ప్రభుత్వంలో ఉన్న దాంట్లో ప్రజలు సౌకర్యం చేయకుండా ఏదైనా వ్యతిరేకత జరిగినప్పుడు నిరసన తెలియజేసే హక్కు ఉండాలి. దానికి ఎక్కడో సరూర్ నగర్లో ఇంకెక్కడో తెలియజేయడం అంటే తప్పు. ప్రజల మధ్యనే నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇది మంచి ఇనిషియేటివ్. రైట్, మీరు చెప్పండి సార్, మీరు ఎలా చూస్తున్నారు? నా పేరు మహేష్ తివారీ. నేను గోషామైల్ నుంచి ఇక్కడ 2 years నుంచి సెంటర్ 1లో యోగా చేస్తున్నా. ఇంతకుముందు చూస్తుంటే ధర్నా చౌక్ 2014 బిఫోర్ కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్, రోషయ్య గారు, వైఎస్ఆర్ సార్ చేసినప్పుడు ప్రజలతోని ముఖ్యమంత్రి గారు కలిసి వాళ్ళది ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్తే వినేవాళ్ళు. ఈ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి రాజ్యం విడిగా అయింది. అప్పుడు రాజ్యంలో 75,000 కోట్లు సర్ప్లస్ అకౌంట్ ఉండింది. 10 సంవత్సరం తర్వాత లెక్క చూస్తే దాదాపు 5 లక్షల కోట్లు అప్పు అయిపోయింది. నియర్లీ చూస్తే సంవత్సరంకి వాళ్ళు 60,000 కోట్లు అప్పు చేశారు. చూస్తే మేము బ్రిడ్జ్ కట్టాము. ప్రజలు ఎప్పుడు బ్రిడ్జ్లు కట్టాలి అది ఇది కావు, వాళ్ళకి ఇవ్వాల్సింది ఎలక్ట్రిసిటీ, వాటర్,
సెక్యూరిటీ. వీళ్ళు మొత్తం కెమెరా మీద మొత్తం పైసలు తీసుకున్నారు పబ్లిక్ దగ్గర, ఇంకా బడ్జెట్లో చూపించి తీసుకొని వెళ్ళినారు. ప్రజలు వచ్చి చెప్తారమంటే వాళ్ళకి ధర్నా చౌకే తీసేసినారు. ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్లోనే ఉంటారు, ఎప్పుడు ఎవరికి కలవరు. మంత్రులకి గతి లేకుంటే జనాలకి ఎక్కడ కలుస్తారు? ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చినాడు అప్పటి నుంచి ప్రగతి భవన్ రోడ్ ఆక్యుపై చేసింది సీఎం గారు, కేసీఆర్ ఎక్స్ సీఎం గారు. దానికి డే 1 నుంచి తీసినారు. ధర్నా చౌక్ది పర్మిషన్ ఇచ్చేసినారు. ఇప్పుడు వాళ్ళు చేసింది మొత్తం అవినీతికి. రేవంత్ రెడ్డి గారు చెప్పినారు మేము తీస్తాం. ఇప్పుడు అవినీతి చేసి మొత్తం అప్పుల పాలన తెలంగాణలో చేసినారు. దానికి రేవంత్ రెడ్డి గారికి ఒక మినిమం 6 months టైం పడుతుంది. వాళ్ళు గట్టిగా నిజాయితీగా పనిచేస్తారని మేము దేవుడికి ఆశిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి మీద భరోసా పెట్టుకొని మన తెలంగాణకి బంగారు తెలంగాణ చెప్పినట్ల బంగారు తెలంగాణ చేసి చూపిస్తారని ప్రజలు అనుకుంటున్నారు. రైట్, మీరు చెప్పండి అన్న, మీరేమనుకుంటున్నారు? కేసీఆర్ది కరెక్టా, లేదంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ధర్నా చౌక్ని మళ్ళీ రీఓపెన్ చేయడం కరెక్ట్ అంటున్నారు? ధర్నా చౌక్ ఎప్పటికీ ఉండాలి. ఇక్కడ లేకున్నా ఢిల్లీలో అవి ధర్నా చేస్తుర్రు. మన ఆల్రెడీ కవిత మేడం బి అక్కడ ధర్నా చౌక్ దగ్గర ఢిల్లీలో ధర్నా చేసారు. మళ్ళీ ఇక్కడ మన సిటీ సెంటర్ లోపల ధర్నా చేస్తే ఏంటంటే ఎవరు ఏ సీఎం అయినా ఏ తప్పు చేసినా ఆడ పబ్లిక్ వచ్చి ధర్నా చేస్తే వాళ్ళకు పబ్లిక్ తెలుస్తుంది, మళ్ళా అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే ఏదున్నా పబ్లిక్ గురించే కదా సీఎం అయ్యేది. అలా ఇంటి గురించి సీఎం అయ్యేది ఎవ్వడు కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కడు సీఎం అయ్యేది పబ్లిక్ పనిచేస్తానే, బయటికి వెళ్తేనే పబ్లిక్ ఓటేసి గెలిపించారు. ప్రతి దానికి ఏ పబ్లిక్ ఏం కావాలి అది ఇవ్వాలి. ఏదో చెప్పి బట్టవాజి మాటలు మాట్లాడి ఏదో ఇది ఇస్తాం అది ఇస్తామని ఏమి ఇవ్వకుండా పబ్లిక్ పరిశాన్ చేసి లాస్ట్కు బంగారం కాదు నా ఎండి కాదు ఇనుము అయిపోతుంది. ఆ విధంగా కాకుండా ప్రతి ఒక్కరు పబ్లిక్ ఏం కావాలి, కాలేజీలు కావాలి, ఎడ్యుకేషన్ కావాలి, రెండోది హాస్పిటల్ కావాలి, మూడోది వాటర్ కావాలి, నాలుగోది రైతులకు ఫెసిలిటీ వాటర్ కావాలి. కరెంటు ఏందండి, కరెంటు ఆల్రెడీ కాలువలు కట్టిరు, అన్నీ కట్టిరు, నదులు ఉన్నాయి, 24 గంటలు వాటర్ ప్రతి జాగాలో ఉన్నది. నదిలల్లా బాయిలల్లా అన్నిట్లల్లా ఆ పైప్ లైన్ వేసేస్తే వాళ్ళు పెట్టేస్తే సేన్లలో మస్తు వాటర్ వస్తుంది. ఆర్ సెకండ్ ధాన్యాలు పండించినవి పెద్ద కంపెనీలు కట్టి పబ్లిక్ ఇస్తే మా ఉపాధి బి కలిగిస్తుంది. ఆ రైతులకు ఇబ్బంది ఉండేది. ఎప్పుడు వర్షం వచ్చింది కొట్టుకుపోయిందంటే మీరు పెద్ద గోదాములు కట్టండి, పెద్ద ఫ్యాక్టరీలు పెట్టండి, అలా వర్క్ బి అవుతుంది, ఉపాధి బి కలుగుతుంది. ఇసుంటి పనులు చేయండి. ఏ సీఎం అయినా నేను పెద్ద అనుకుంటా ఇల్లు రిప్పుకుంటే కాదు. ఈ విధంగా చేస్తే బాగుంటుంది. ఏడా ధర్నా చౌక్ ఏడున్నా ఏం కాదు. ప్రతి సీఎం అయినా మంచి పని చేస్తే ధర్నా చౌకులు ఉండే 100 ధర్నా చౌకులు ఉండని ఏం ఫరగబడేది. ఈ దొంగ లెక్కలు చేస్తే ధర్నా చౌకులు తీయంటారు. రైట్, మనం ప్రస్తుతానికి చూడొచ్చు ధర్నా చౌక్ సామాన్యుడికి ఎవరికైనా ఏ ప్రజలకైనా భారత రాజ్యాంగం ప్రకారంగా వాళ్ళకున్న సమస్యల్ని శాంతియుద్ధంగా, అంటే మిగతా పక్కన వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా శాంతియుద్ధంగా మాత్రం ధర్నా ఖచ్చితంగా చేసుకోవచ్చు అనేసి గతంలో కూడా కొంతమంది నాయకులు కూడా దీనిపైన హైకోర్టుకి కూడా దీన్ని ఆశ్రయించడం జరిగింది. ధర్నా చౌక్ని మేము శాంతియుద్ధంగా ధర్నా చేసుకున్న పోలీసులు గత ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ పాలన ఉన్నప్పుడు మన పోలీసులు అరెస్ట్ చేయడం కావచ్చు, వాళ్ళని అప్పుడు పర్మిషన్లు ఇవ్వకపోవడం కావచ్చు, వాళ్ళని పోలీస్ డిపార్ట్మెంట్ని న్యాయస్థానం అప్పటికే అడగడం జరిగినది. ఎందువలన కారణం అంటే 500 మందికి పైగా ధర్నాకు వస్తున్నారు, అందువల్లనే మేము వీళ్ళని అరెస్ట్ చేయాల్సి వచ్చింది అనేసి. కానీ అసలు మీరు తెలంగాణ 4 కోట్ల ప్రజలకు మీరు ఎలాంటి సాయం మన శాంతియుద్ధంగా కాకుండా మరి వాళ్ళకే రక్షణ లేకుండా మీరు 500కు 1000 మందికే మీరు రక్షణ ఇవ్వలేని పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకని కూడా గతంలో కూడా న్యాయస్థానం అని చెప్పింది. బట్ న్యాయస్థానం అప్పటికే మనకు తేల్చి చెప్పింది శాంతియుద్ధంగా ఎవరైనా ధర్నా చౌక్స్ నిర్వహించుకోవచ్చు అనేసి. ఇది మన కెమెరామ్యాన్ శ్రీరామ్తో రిపోర్టర్ క్రాంతి, BRK న్యూస్, హైదరాబాద్. ఎస్ రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.